శ్లోకం 49 మాతే వ్యధా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమిదృగ్మమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. నా యొక్క ఈ భయంకరమైన విశ్వరూపాన్ని చూసి నీవు భయపడకు, నీ మనస్సును కలత చెందనివ్వకు. భయాన్ని వీడి ప్రసన్నమైన చిత్తంతో నా పూర్వపు రూపాన్ని, చతుర్భుజ లేదా ద్విభుజ రూపాన్ని మరొక్కసారి చూడు. సందర్భం: అర్జునుడు కృష్ణుడి విశ్వరూపాన్ని చూసి పరవశించినప్పటికీ ఆ రూపంలోని ఉగ్రతను, తేజాన్ని తట్టుకోలేక భయపడతాడు. భీతితో వణికిపోతున్న అర్జునుడిని ఊరడిస్తూ తన సౌమ్య రూపాన్ని తిరిగి ధరించే ముందు శ్రీకృష్ణుడు పలికిన ఓదార్పు మాటలివి. ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు తన ఐశ్వర్యాన్ని చూపడమే కాకుండా భక్తుని సౌకర్యం కోసం తిరిగి తన మధుర రూపాన్ని ప్రదర్శించే కరుణాభరితమైన ఘట్టం ఇది. శ్లోకం 50 సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తతోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా. సంజయుడు ఇలా అన్నాడు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు అర్జునుడితో ఆ విధంగా చెప్పి తన చతుర్భుజ రూపాన్ని, ఆపై తన మానుష రూపాన్ని, సౌమ్య రూపం తిరిగి ప్రదర్శించాడు. మహాత్ముడైన కృష్ణుడు అలా శాంతమూర్తిగా మారి అంతవరకు భయంతో వణికిపోతున్న అర్జునుడిని ఓదార్చి అతనికి ధైర్యాన్ని ఇచ్చాడు. విశేషణం: విశ్వరూపంలోని అనంతమైన తేజస్సును చూసి అర్జునుడు దిగ్భ్రాంతికి లోనవుతాడు. భగవంతుని ఐశ్వర్యం ఎంత గొప్పదో తెలిసినా సామాన్య మానవ హృదయానికి ఆ ఉగ్రరూపం తట్టుకోవడం కష్టం. అందుకే భక్తుడి కోరిక మేరకు కృష్ణుడు తిరిగి తన సౌమ్యవపువును, ప్రసన్నమైన రూపాన్ని ధరించాడు. భగవంతుడు కేవలం శక్తిమంతుడే కాదు, భక్తుడి భయాన్ని పోగొట్టే కరుణామయుడు అని ఈ శ్లోకం చాటి చెబుతోంది.